తెలుగు భాషలో మరో ఆకర్షణీయ అంశం పొడుపు కథలు. తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టే పొడుపు కథల్ని ఇప్పుడు విందాం. తెలుగు పొడుపు కథ ఆధునిక పరికరాలను కూడా తనలో ఇముడ్చుకుంది. చూద్దాం ఆధునిక జీవితంలోని పొడుపు కథ ఏ విధంగా ఉందో. ఎద్దులేని బండి ఎంత ముద్దుగుండు, గాలి నీరు త్రాగి కదలుచుండు, అడ్డు లేకపోతుంది అరవదామడైనా, ఇంతకు దీనికి విడుపు బస్సు. ఇది ఎద్దులేని బండి, దీనికి ఆహారం గాలి, నీరు. నీరు అంటే దానికి ఉపయోగించేటటువంటి ఇంధనం. అది పెట్రోలు కావచ్చు లేదా డీజిల్ కావచ్చు. కాబట్టి ఇది ఎద్దులేని బండి, ఇది గాలి నీరు మాత్రమే తాగుతుంది, ఎంతో ముద్దుగా ఉంది, 60 ఆమడైనా ఇది వెళుతుంది. కాబట్టి ఆధునిక జీవనాన్ని ప్రతిబింబించేటటువంటి విధంగా లేదా ఆధునిక జీవనంలో అవసరాన్ని గుర్తించేటటువంటి విధంగా ఆధునికులకు కళ్ళ ముందు తిరిగేటటువంటి ఈ అంశం ఇది. అలాగే మరో పొడుపు కథ చూద్దాం. కుమ్మరి కమ్మరి కైలాసం పోతే కుమ్మరి అక్కడే ఉంటాడు, కమ్మరి వస్తాడు. చాలా దూరం ఆలోచించాల్సి వస్తుంది. ఈ కుమ్మరి కమ్మరి ఇద్దరు కైలాసం వెళ్ళడం ఏంటి, మనం వెంబడే గుర్తుంచుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఆ వృత్తులకు చెందినటువంటి ప్రతీకలు అని. అంటే కుమ్మరిని అంటే కుండను తీసుకొని, కమ్మరిని అంటే కత్తిని తీసుకొని, కైలాసం వెళితే అంటే చాలా ఎత్తు ఉన్నటువంటి ఆ చెట్టు పైకి వెళితే అని. తాటికల్లు గాని ఈతకల్లు గాని గీయడానికి ముందు ఈ గీసేటటువంటి వ్యక్తి పైకి చెట్టు పైకి వెళతాడు. వెళ్ళేటప్పుడు లొట్టి లేదా కుండ తీసుకొని పోతాడు. లొట్టి, కుండ, ముంత ఏ పేరుతో అయినా పిలవండి. ఇది మట్టి పాత్ర. ఇది తీసుకుని వెళ్ళి అక్కడ కట్టి వస్తాడు. కత్తి కూడా తీసుకుని వెళ్తాడు, కానీ అక్కడ గీచి వస్తాడు. అంటే అక్కడ గీచితే కానీ ఆ నీర రాదు. ఆ విధంగా కుమ్మరి కమ్మరి కైలాసం పోతే చివరికి కమ్మరి ఈ కిందికి వస్తాడు, కుమ్మరి అక్కడే ఉంటాడు. ఇది ఇంతకు అర్థం ఏంటి అంటే లొట్టి, కత్తి అని అర్థం. అలాగే మరో పొడుపు కథ చూద్దాం. పంచరంగుల ఆవు పాలిస్తే అంచులేని పళ్ళాన ఆరవోస్తే నాలుకలేని పిల్లి వచ్చి నాకిపోయింది. పంచరంగుల ఆవు పాలివ్వడం, వర్షం కురవడం. తర్వాత అంచులేని పళ్ళాన ఆరబోయడం అంటే భూమి మీద నీళ్లు నిలవడం. ఆ తర్వాత నాలుకలేని పిల్లి వచ్చి నాకిపోవడం అంటే సూర్యకిరణాలు ఆ నీళ్లపై పడి ఆ నీరు ఆవిరైపోవడం. ఇంత అంతరార్థాన్ని నిక్షిప్తం చేసుకున్నటువంటి పొడుపు కథ ఇది. తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆమెకు తెలుగు భాషంటే మాతృమూర్తితో సమానం. మాతృభాషకు సేవ చేయడమే ఆమెకు సంతోషం. విద్యార్థుల్ని రేపటి భాషా వారధులుగా తీర్చిదిద్దడమే ఆమె ఉద్యోగ ధర్మం. కళాన్ని గళాన్ని తెలుగు భాషా వ్యాప్తికి అంకితం చేస్తున్నారు ఏవీకే సుజాత. ఏవీకే సుజాత గుంటూరు జిల్లా గణపవరంలో జన్మించారు. చిన్నతనం నుంచే తెలుగు భాష పట్ల అభిమానాన్ని పెంచుకున్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1984లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. అయినా విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ కలిగించడానికే పూనుకున్నారు. తెలుగు సాహిత్యము, తెలుగు భాష పట్ల అభిమానం పెంచడానికి నేను వాళ్ళని మంచి మంచి కథలు నేను చెప్తూ వాళ్ళని రాసుకురమ్మనేదాన్ని. మీకు తెలియకపోతే ఇంటి దగ్గర నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా కథానిధులు ఉంటాయి. అవన్నీ మీరు విని చక్కగా మీకు తెలిసిన భాషలో రాసుకురండి అంటే చాలా ఉత్సాహంగా పిల్లలు రాసుకొచ్చేవారు. వాటినన్నిటినీ మేము చూసి వాటిలో మంచి వాటిని చూసి వాళ్ళని మంచిగా ప్రోత్సహించడం అనేది జరిగేది. బాల సాహిత్యం మంచి వ్యక్తులుగా, మంచి పౌరులుగా, మానవీయ కోణం గల జీవన విధానాన్ని, జీవన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి మిక్కిలి దోహదపడుతుంది. భాషపై ఉన్న మమకారంతో సుజాత అనేక సాహితీ సభల్లో, సమావేశాల్లో పాల్గొంటున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సాహితీ సదస్సుల్లోనూ ఉపన్యసిస్తున్నారు. తెలుగు భాషకు సంబంధించి రాష్ట్రం నలుమూలలా ఏ సమావేశం జరిగినా సుజాత తప్పక హాజరవుతోంది, తన సేవలను అందిస్తోంది. ఏవీకే సుజాత 2006లో అధికార భాషా సంఘం నిర్వహించిన తెలుగు వికాసం కార్యక్రమంలో ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ప్రసంగించి బహుమతిని సొంతం చేసుకున్నారు. 2008లో తెలుగు భాషా చైతన్య యాత్రలో పాల్గొని తన భాషా మమకారాన్ని చాటుకున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా చైతన్యోత్సవంలోనూ పాల్గొన్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష విశిష్ట ప్రాచీనతపై జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. అఖిల భారత కవయిత్రుల సమ్మేళనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి కవితా మహోత్సవాలలో పాల్గొని ప్రశంసాపత్రాలు పొందారు. ఏవీకే సుజాత కొంతకాలం గుంటూరు జిల్లా బాల సాహిత్యం సంపాదక మండలి సభ్యురాలిగా కూడా పనిచేశారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు, ప్రపంచ తెలుగు సమాఖ్య సభలలో పాల్గొని తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని చెప్పారు. భాషాభిమానం కలిగించడానికి విద్యార్థుల్లో సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు, నీతి చంద్రిక కథలు ఇవన్నీ బోధించడం వల్ల, ఉదాహరణకి చూడబోతే వెండి గ్లాసు, తాగబోతే వెలితి గ్లాసు, ఇలాంటి సామెతలు, సుమతి శతకం పద్యాలు, వేమన పద్యాలు ఇవన్నీ చెప్పటం వల్ల వాళ్ళలో భాష పట్ల మమకారం పెరుగుతుంది. భాష పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది కలుగుతుంది. ఏవీకే సుజాత అమృత హృదయం పేరిట కవితా సంపుటిని, వ్యాససుమాలు పేరిట వ్యాస సంకలనాన్ని వెలువరించారు. ప్రస్తుతం సుజాత గుంటూరు జిల్లా తెలుగు అధికార భాషా సమీక్షా సంఘం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. వీరి భాషా కృషికి అనేక బహుమతులు, పురస్కారాలు వచ్చాయి. 2003లో ఉత్తమ ఉపాధ్యాయునిగా వీరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు సుజాత సుమారు 200కు పైగా భాషా సదస్సుల్లో పాల్గొన్నారంటే అతిశయోక్తే కాదు. భవిష్యత్తులో కూడా సుజాత ఇలాగే భాషా వ్యాప్తికై కృషి చెయ్యాలని భావిద్దాం. బాలబాలికల్లో మాతృభాషాభిమానాన్ని పెంచాలని ఆశిద్దాం.